టీటీడీ ఈవో చైర్మన్ల మీద వారు బయటపడింది. గత కొంతకాలంగా వీరి మధ్య వారు నడుస్తూనే వస్తుంది. మరోపక్క టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం. అమలు కాని హామీలను, ఊహాజనిత హామీలన్నీ కూడా ఇక్కడ అమలు చేయాలనేసి కూడా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఇది అమలు కాని హామీలని ఎలా నెరవేర్చాలంటూ కూడా టీటీడీ ఈవో శ్యామలారావు విభేదిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు తలెత్తాయి. వైకుంఠ ఏకాదశి సాక్షిగా ఈ విభేదాలు బట్టబయలయ్యాయి. మనం చూడొచ్చు, వైకుంఠ ఏకాదశి వీరి మధ్య భేదాభిప్రాయాలు ఉండడం కారణంగానే తిరుమలకు వచ్చే భక్తులకు కూడా సరైన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీనికి పర్యావస్థానమే మొన్న తొక్కిసలాట్లో దాదాపు 6 మంది ప్రాణాలు కోల్పోయి తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే తిరుమలలో టీటీడీ చైర్మన్ అదే బిఆర్ నాయుడు కావచ్చు, అదేవిధంగా టీటీడీ ఈవే సుప్రీంగా ఉంటారు. వీళ్ళు చేసే నిర్ణయాలు అమలు చేసే ఇక్కడ భక్తులకి అందుతాయనేసి నమ్ముతారు. అందుకే టీటీడీ కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసాం, భక్తులందరూ కూడా రావాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వచ్చి భక్తులందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి టోకన్లు తీసుకోవడానికి వైకుంఠ ఏకాదశి కేంద్రాలు ఏర్పాటు చేసిన కేంద్రాల వరకు వచ్చారు. కానీ అక్కడ సరైన ఏర్పాట్లు లేవు, భద్రతా వ్యవస్థ లోపం, ఇవన్నీ కూడా అక్కడ భక్తుల మధ్య తోపులాట్లకు కారణమయ్యాయి. ఈ తోపులాట్లో దాదాపు 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలవడంతో పాటు 6 మంది అక్కడ మరణించడం అనేది తీవ్ర విషాద ఛాయలు అమ్ముకున్నాయి. అదేవిధంగా టీటీడీ చైర్మన్ మనం చూసినట్లయితే వచ్చినప్పటి నుంచి కూడా శ్రీవాణి ట్రస్ట్లో ఎలాంటి అవకతవకలు లేకపోయినా వాటిని రద్దు చేస్తామని ప్రకటించిన తర్వాత టీటీడీ చైర్మన్గా బాధ్యత చేపట్టిన తర్వాత అందులో ఎలాంటి అవకతవకలు లేవని తెలిసి పేరును మాత్రమే మారుస్తామనేసి మాట మార్చడం జరిగింది. అదేవిధంగా ఏఐ టెక్నాలజీ ద్వారా గంటలోనే తిరుమలకు వచ్చే భక్తులకి దర్శనం చేయిస్తామని చెప్పారు. ఏఐ టెక్నాలజీ ద్వారా గంటలో దర్శనం చేయించే అవకాశం ఇక్కడ అసలు అవకాశమే ఉండదు అనేసి కూడా టీటీడీ ఈవో చెప్పడం జరిగింది. ఎందుకంటే టోకన్ల ప్రక్రియ, టోకన్లు ఇవ్వడం ఇలాంటి వరకు అయితే ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కానీ తిరుమలకు వచ్చే భక్తులకి గంటలో దర్శనం చేయించేది మాత్రం ఇది అసాధ్యమనే చెప్పవచ్చు. ఎందుకంటే తిరుపతిలో ఆల్రెడీ టోకెన్ వ్యవస్థ నడుస్తూ ఉంది. మరోపక్క ఆన్లైన్లో ముందుగానే భక్తులు బుక్ చేసుకున్నారు. వీరికి కూడా టైం స్లాట్ ప్రకారమే తిరుమలకు వచ్చి ఆ టైం ప్రకారమే సోమవారం దర్శనకు వస్తారు. సామాన్య రోజుల్లో ఇది అమలు అవుతుంది. కానీ ఎందుకంటే దాదాపు 50,000 కంటే తక్కువ వస్తేనే గంటలో శ్రీవారి దర్శనం అవుతుంది. కానీ తిరుమలకు వచ్చే భక్తులు రోజుకి దాదాపు 70,000 నుంచి 80,000 నుంచి 1,00,000 మందికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ప్రత్యేక రోజుల్లో అయితే దాదాపు 1,00,000 నుంచి 2,00,000 మంది వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి రోజుల్లో ఈ గంటలో దర్శనం అనేది పూర్తిగా అమలయ్యే అవకాశం లేదు. ఈ విషయంలో కూడా బిఆర్ నాయుడు గట్టిగా పట్టుబట్టాడు, అమలు చేయాలనేసి. ఇది సాధ్యం కాదని కూడా టీటీడీ శ్యామలారావు చెప్పడం. మరోపక్క